మనందరం కూడా చాలా మంచిగా సక్సెస్ అవడానికి చాలా మంచి స్కోప్ ఉంది. తర్వాత ఎవరైతే అసోసియేట్ అవుతారు, నేను చెప్తున్నా, మీ డబ్బులు ఎంతైతే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అంటే లైక్ ఫ్రాంచైజీ తీసుకోవాలి, అసెంబ్లీ ఫ్రాంచైజీ కానీ, మండల్ ఫ్రాంచైజీ కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కానీ, అందరూ కూడా ఖచ్చితంగా 100-200% గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దసరా టైంకి నేను పొద్దున్న మీటింగ్ లో కానీ అందరితో మనకి మీటింగ్ ప్లేస్ మార్చాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే అందరు కార్లో వస్తారు కాబట్టి లొకేషన్ లో పార్క్ చేసుకోవడం ఇబ్బంది అయింది కాబట్టి అంటే మేము అంత నమ్ముతున్నాం బలంగా. సో మనందరం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అయితే 1 సెకండ్, అయితే దీంట్లో ఈరోజు మా మీటింగ్ సతీష్ గారు, రామ్ ప్రసాద్ గారు రాలేదు. ఈ రోజు రామ్ ప్రసాద్ గారిని మిస్ అయ్యాం. బలేమయ్య గారిని చాలా మంది కూడా అడిగారు ఈ రోజు మీటింగ్ కి, వారు రాలేకపోయారని. తర్వాత రంగప్రసాద్ గారు మీరు మార్కాపురంలో ఉన్నారు, నేనైతే ఖచ్చితంగా మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేసి పక్కనే కాబట్టి అని. తర్వాత కృష్ణ గారు, మొండితో మహేష్ గారు, భద్రారావు గారు, నాగలక్ష్మి గారు, పాముల రామయ్య గారు, వెంకట చలమారావు గారు పొద్దున్నే వచ్చేసి వారి బామ్మర్ది కొడుకు పెళ్లి ఎవరిదో అని చెప్పి వారు ఫస్ట్ విష్ చేసి వెళ్ళటం జరిగింది. తర్వాత స్వర్ణ మహేష్ రుద్ర గారు, విజయకృష్ణ గారు కూడా వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అందరికి కూడా ఫస్ట్ ఫ్రాంచైజీ కాబట్టి చాలా మంది మిమ్మల్ని అడగటం జరిగింది. మద్దిలేటి రెడ్డి గారు, ఏడుకొండ గారు వచ్చారు, ఎనుబూతుల రమేష్ గారు, కటిక రాంబాబు, అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండబోతా ఉంది. మంచి రెవెన్యూస్ లోకి మనం రాబోతా ఉన్నాం. తర్వాత సార్ ఇందా చెప్పినట్టు ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి కూడా ఏదైతే సపోర్ట్ అవసరమైందో ఆ రిసోర్సెస్ అన్నిటిని కూడా మనం రిక్రూట్ చేసుకొని వెళ్తా ఉన్నాం. మీ అందరికి కూడా ఆఫీస్ ఫొటోస్ అన్ని షేర్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, నేను ఇది కరెక్టో కాదో నాకు చెప్తున్నా మీకు, ఆఫీస్ అనేది మనం వర్క్ చేసుకునేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి చెప్తున్నాను, కానీ వాస్తవంగా మనం తీసుకెళ్లాల్సింది కాన్సెప్ట్ అండి. బిల్డింగ్లు లేకపోతే ఇది కాదు. కాన్సెప్ట్ అసోసియేట్ జీవితాలు ఎలా మారబోతున్నాయి అంటే ఆఫీస్ వల్ల మనకు ఒక ఎనర్జీ రావటం, పాజిటివిటీ రావటం, ఇవన్నీ వాస్తవం అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ముందు కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వండి. ఆఫీస్ దీనికన్నా పెద్ద ఆఫీసులు వస్తాయి, దీనికన్నా మంచి ఆఫీసులు వస్తాయి. అంటే మనం ఉన్న ఆఫీస్ మంచిది అయినప్పటికీ కూడా దీనికి పదింతలు ఉండేటువంటి, అంటే ఏస్థెటిక్ లుక్ లో కానివ్వండి, లేకపోతే ఆ ఫ్లోర్ ఏరియాలో కానివ్వండి, లేకపోతే ప్రెజెన్స్ ఉండేటువంటి లొకేషనల్ ఇంపార్టెన్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్న దానికన్నా ఒక 10 ఇంతలు 20 ఇంతలు చాలా ఏమంటామంటే ఇంకా కలర్ఫుల్ గా ఆఫీసెస్, ఇంకా మంచి కార్పొరేట్ లుక్ వచ్చే